దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచన భాగమును చదువుకుందాం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం ప్రభువులో సంతోషించాలి. దేవుడు మనకిచ్చిన నూతనమైన దినాన్ని బట్టి మనం ఎంతో ఆనందించాలి. ఏదో నిరాశతో నిస్పృహతో జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. హ్యాపీగా ఉండాలి. చెరసాలలో ఉండి కొన్ని రోజుల్లో శిరచ్ఛేదం జరగబోతున్నటువంటి అపోస్తలుని పౌలు సంఘాలకు రాస్తున్నప్పుడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు, నా కోసం ప్రార్థన చేయండి, చాలా బాధలో ఉన్నాను, భోజనం సరిగా పెట్టడం లేదు, బట్టలు సరిగా లేవు, చలిగా ఉంది, ఇబ్బంది పడుతున్నాను అని కంప్లైంట్స్ లేవు ఆయనకి. క్రీస్తులో ముందుకు సాగడానికి సలహాలు ఇచ్చాడే కానీ గొనగడం సనగడం లేదు. రోమా ప్రభుత్వాన్ని శపించడం ఇటువంటివి లేవు. హీ వాజ్ సో హ్యాపీ ఇన్ ద జైల్. జైల్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ కూడా సంతోషించేవాళ్ళుగా ఉండాలి. రోగంలో ఉన్న ఒకవేళ మీలో ఎవరైనా ఈ మాటలు వింటూ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నట్లయితే, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఈరోజు డాక్టర్ గారు వస్తారు, వచ్చి మీరు డిశ్చార్జ్ అయిపోతున్నారు, ఈరోజు డిశ్చార్జ్ చేస్తాం, 12కు డిశ్చార్జ్ చేస్తాం, 11కు డిశ్చార్జ్ చేస్తాం అని చెప్తున్నప్పుడు దానికోసం వెయిట్ చేస్తుండొచ్చు. మీరు ఎక్కడున్నా కానీ దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది. నేను అప్పుడప్పుడు చెప్పేటట్టుగా అంతఃపురములో ఉన్న వ్యక్తుల దగ్గరికి కాదు కానీ, ఆలయములో ఉన్న వ్యక్తి దగ్గరికి కాదు కానీ, అరణ్యములో ఉన్న వ్యక్తి దగ్గరికి వాక్యము వచ్చింది. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చింది, యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. అదే వాక్యం, అదే జీవము కలిగిన దేవుని వాక్యము, అదే లోగోస్, అదే రేమ, అదే ప్రత్యక్షత వాక్యం, అదే లిఖించబడిన వాక్యం. దేవుని సేవకుని ద్వారా వాక్యము మీ ఇంటికి వస్తుంది. ఇట్స్ కమింగ్ టు యువర్ హౌస్. ఇట్స్ గోయింగ్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్స్. స్తోత్రం. మీరున్న చోటికి దేవుని వాక్యం వస్తుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ అవైలబుల్ టు యూ. ఈ దినాల్లో అందుబాటులో ఉంది దేవుని వాక్యం. రాబోయే రోజుల్లో అందుబాటులో ఉంటుందో లేదో మరి నాకు తెలియదు. ఆమోసు గ్రంథంలో మనకందరికీ తెలిసిన విషయమే ఒక కరువు, వాక్యపు కరువు. దెర్ ఇస్ ఎ ఫ్యామైన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా వాక్కు అనే ప్రవక్తలు ఉన్నటువంటి రోజులు ఇవి. కానీ యెహోవా వాక్కు అని చెప్పలేనటువంటి, యెహోవా వాక్కు అని ఉచ్చరించినటువంటి, తమ వాక్కులే చెప్పుకున్నటువంటి ప్రవక్తలు వచ్చేటువంటి రోజులు ఉన్నాయి. స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభువులో సంతోషించాలి, ప్రభు బిడ్డలుగా మనం కొనసాగాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఒక మనిషి రోజు 10 నుంచి 15 సార్లు వారికై నవ్వుతాడట. అంటే మనిషి అంటే ఇంచుమించు ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఎక్కువసార్లు నవ్వడు, ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. అదే సమయంలో చిన్న పిల్లలు, అనగా 1 year లోపు ఉన్న పిల్లలు రోజుకి ఇంచుమించు 200 నుంచి 300 సార్లు వరకు నవ్వుతారట. ఒక్క 1 year ఏజ్ ఉన్నప్పుడు నేను అంత నవ్వి రాను రాను నేను నవ్వకపోవడానికి కారణం ఏంటి? ఏమైంది? నాలో ఈ సీరియస్నెస్ ఎందుకు వచ్చింది? నేను మాత్రమే కాదు, అనేక మందిలో ఈ సీరియస్నెస్ రావడానికి కారణం ఏంటి? ఏదో సీరియస్నెస్గా ఉంటే అది స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు. గంభీరంగా ఉంటే, మాట్లాడకపోతే, బిగ తీసుకొని ఉన్నట్లయితే, నువ్వు బిగ తీసుకొని ఉంటే అది స్పిరిచువాలిటీ కాదు, అది నాబాలిజం అంటాను నేను దాన్ని. అనగా నాబాలు బిగ తీసుకొని 10 రోజులు బిగ తీసుకొని ఉన్నాడు, రాతిలాగా బిగుసుకొని పోయాడు, నర్వస్గా ఉండిపోయాడు. కాదు, అలా ఉండడానికి కాదు. సెమీ ప్యారలైజ్డ్ అయిపోయాడు అతను. అలా ఉండడానికి కాదు, ప్యారలైజ్డ్ అయిన వాళ్ళలాగా ఉండడానికి దేవుడు నేను పిలవలేదు. ఏ వ్యాధి దరికి రాని వాడిగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. యు ఆర్ హెల్దీ మ్యాన్. స్తోత్రం. ఒకవేళ టీవీలో వాక్యం చెప్పాను నేను నిలబడినప్పుడు, లేకపోతే ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు దగ్గుతూనో తుమ్ముతూనో చీదుకుంటూ చెప్తుంటే, ఏందిరా నాయన ఇంత కష్టపడి ఇతను వాక్యం చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకోరా మీరు? ఐఎమ్ హెల్దీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆహార పదార్థాలని తింటూ, దేవుడిచ్చిన గాలిని పీలుస్తూ, దేవుడిచ్చిన నీటిని తాగుతూ, దైవికమైన ఆరోగ్యాన్ని, డివైన్ హీలింగ్ అనుభవిస్తూ, పిల్లల రొట్టెను భుజిస్తూ, స్తోత్రం, స్వస్థత అని ఎంచబడినటువంటి పిల్లల రొట్టెను భుజిస్తూ ఉన్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ
వయసు పెరగొచ్చు, చూపు తగ్గొచ్చు, వినికిడి తగ్గొచ్చు, లేకపోతే ఎంటుకలు నెరిసిపోవచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం క్షీణించడానికి వీల్లేదు. మన ఆరోగ్యం క్షీణించడానికి వీల్లేదు. ఆరోగ్యంగా ఉందాం, ఆత్మీయంగా ఉందాం, వాక్యం చదువుదాం, ప్రార్థన చేస్తాం, ప్రభు ఆత్మను పొందుకుందాం. ప్రభా నాకు నీ ఆత్మను అనుగ్రహించు అని అడగాలి. ఎందుకంటే తను అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా ఆత్మనిస్తాడని లూకాసు వార్త 11వ అధ్యాయంలో రాయబడింది. అడుగుదాం. ఆస్తిపాస్తులు కాదు అడగాల్సింది, ఆత్మను గురించి. ప్రభా నీ ఆత్మ నాకివ్వు. బాబు నా శిష్యుడా ఎలీషా ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ అన్నప్పుడు నాకేమొద్దయ్యా, ఈ ప్రవక్తల పాఠశాలల మీద అధికారం నాకు ఇవ్వు అని అనలేదు. నాకు ఇవి కాదు కావాల్సింది, నీ ఆత్మ కావాలి. డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్, ఆత్మలో పాళ్ళు నాకు కావాలి. అనుచరుల యొక్క ఆశ చూడండి. ఈ రోజుల్లో మిమ్మల్ని దేవుడు ప్రత్యక్షమై వరమడితే ఏం కావాలి, కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి, కొడుకు ఉద్యోగం, ఇవేగా అడిగేది. మంచిదే, ఇవన్నీ వద్దని అనలేదు, కావాలి. కానీ అదే సమయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఆత్మానుభవం కావాలి. తను అడుగు వారికి మరి ఎంతో నిశ్చయముగా ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదని కాదు, తను ఎంతో నిశ్చయముగా హీ విల్ షూర్లీ గివ్ ద స్పిరిట్. స్తోత్రం. కాబట్టి ఆత్మను అడుగుదాం. ఈ ఆత్మానంగానే ఏదో గ్రూప్ వాళ్ళకి అది మనకు సంబంధించింది కాదు అనుకుంటారేమో. అంత్యదినముల్లో అనేకుల సర్వజనుల మీద, ఒక డినామినేషన్ వారి మీద అని కాదు అందరి మీద. దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని డినామినేషన్ వాళ్ళు ఉన్నారు. ఈ డినామినేషన్లో మనం పెట్టుకున్న నీ డినామినేషన్ నేను స్వర్గానికి తీసుకోబోదు, గుర్తుపెట్టుకోండి. నీ సంఘం నేను స్వర్గానికి తీసుకోబోదు, నీ డాక్టరీన్స్ నిన్ను హెవెన్లోకి తీసుకోపోలేవు. యేసు మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకోపోగలడు. స్తోత్రం. సంఘాల కోసమో మత సిద్ధాంతాల కోసం వీటి కోసం పడి తప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవు అంతవరకే. నువ్వు పెంతెకోస్తు కాదు, నువ్వు లూథరన్ కాదు, నువ్వు సిఎస్ఐ కాదు, నువ్వు ఏది కాదు, ఇవన్నీ నువ్వు బ్యాప్టిస్ట్ కాదు, నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు క్యాథలిక్ కాదు, ఇవన్నీ లోకం వేసిన ముద్రలే. దేవుడు చెప్పేటువంటి మాట, యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, దిస్ ఈజ్ రియల్. మిగతా అన్నీ ఫేక్. నువ్వు పెంతెకోస్తు అనేది అబద్ధం, నువ్వు లూథరన్ అనేది అబద్ధం, నువ్వు బ్యాప్టిస్ట్ అనేది అబద్ధం, నువ్వు సిఎస్ఐ అని, ఇవన్నీ అబద్ధాలే. వాస్తవం ఏంటంటే యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇది వాస్తవం. స్తోత్రం. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని వాక్యం చెప్పేది వాస్తవమే, కానీ మనుషులు చెప్పేది వాస్తవం కాదు. మనుషులు చెప్పేది వాస్తవం కావచ్చు, కానీ దేవుని వాక్యం వాస్తవం కావచ్చు అని కాదు. దేవుని వాక్యమే వాస్తవం. దేవుని స్తోత్రం. మన ఐడెంటిటీ ఏదో మనం గుర్తుపెట్టుకుందాం, గుర్తెరుగుదాం. వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? దట్స్ ఇన్ క్రైస్ట్. వీఆర్ ఇన్ క్రైస్ట్. దట్స్ అవర్ ఐడెంటిటీ. మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తును ధరించుకుని ఉన్నాం, మనం క్రీస్తు వారం. ఆయనతో నాకు సంబంధం ఉంది, నాకు ఆయనతో, మేమిద్దరం సన్నిహితంగా ఉంటాం, క్లోజ్గా ఉంటాం. హీస్ మై ఫ్రెండ్ అన్నటువంటి అనుభవాలు కావాలి, కానీ డినామినేషన్లు చెప్పుకుంటూ వెళ్తే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. స్తోత్రం. స్తోత్రం. నేను ఎవరిని వ్యతిరేకించి మాట్లాడడం లేదు. స్తోత్రం. మన కొన్ని స్వభావాలని, మనుషుల్లో కొన్ని స్వభావాలని, దేవుని బిడ్డల మధ్యలో చలామణి అవుతున్నటువంటి చెడు స్వభావాలను ఖండించి మాట్లాడుతున్నా అంతవరకే, కానీ ఈ డినామినేషన్ను ఖండించదలుచుకోలేదు. నేను ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అదే సమయంలో డినామినేషన్లు లేవు. అంతా దేవుని బిడ్డలుగా ఉండాలి. నీవు నేను ఏకమై ఉన్నలాగున, నా నామందు విశ్వాసముంచు వారందరూ ఏకమగులాగున అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం మర్చిపోకూడదు. యూనిటీ రావాలి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆయన సహోదరుల గురించి 4 విషయాలు ఆలోచించాం. ఆయన సహోదరులు విశ్వాసం ఉంచలేదని, అంతేకాకుండా విమర్శించకుండా ఉండలేదని, అంతేకాకుండా విఖ్యాతిని కోరుకోమని వెర్రి సలహా ఇచ్చారని, అంతేకాకుండా విశ్వసించు వారితో కలుసుకోకుండా విశ్వాసం లేని వారితో కలుసుకున్నారని, ఆచార సంబంధమైన వాళ్ళతో కలుసుకున్నారని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు, దాని పనులు చెడ్డవని అది నన్ను ద్వేషించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు, కానీ స్తోత్రం. నేను చదువుతున్నాను
బ్రయాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో, ద వరల్డ్ కాంట్ హేట్ యూ బట్ ఇట్ డస్ మీ, ఫర్ ఐ ఆమ్ ఎక్స్పోజింగ్ దేర్ ఈవిల్ డీడ్స్. ఐఎమ్ ఎక్స్పోజింగ్ దేర్ ఈవిల్ డీడ్స్. లోకము యొక్క దాని అని కాదు, వారి లోకములో ఉన్న వారి చెడు క్రియలను నేను ఎత్తి చూపిస్తున్నాను, బహిర్గతం చేస్తున్నాను, బయలుపరుస్తున్నాను. దానికోసం లోకం నన్ను ద్వేషిస్తుంది. లోకము లోకస్తులను ద్వేషించదు. లోకములో ఉంటున్నప్పటికీ లోకపు మాలిన్యాన్ని అంటకుండా, లోకముతో ఇమడకుండా, లోకంతో రాజీ పడకుండా, లోకంతో కలిసిపోకుండా ఉన్న వారితోనే లోకం యుద్ధం ప్రకటిస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాట మనం అక్కడ అర్థం చేసుకోవాలి. నేను మరలా చదువుతున్నాను, స్తోత్రం. లోకము మిమ్మల్ని, లోకము లేదా ప్రపంచము, సమాజం మిమ్మల్ని ద్వేషింపనేరదు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు అంటే 3వ వచనంలో, ఆయన సహోదరులు ఆయన్ను చూచి, నీవు చేయించున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళము. యోదయకు వెళ్ళవయా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యోదయాలో సమస్య వచ్చినప్పటికీ మరలా యోదయాకు వెళ్ళాలని, యెరూషలేముకు వెళ్ళాలని, బేతనీయకు వెళ్ళాలని ఆయన తీర్మానం తీసుకున్నాడు, లాజరు చనిపోయిన లాజరును లేపడానికి. ఇక్కడేమో యోదయాకి వెళ్ళడానికి ఇష్టపడని వాడు 7వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో ఎలా వెళ్ళాడు? వాళ్ళ బ్రదర్స్ చెప్తే వెళ్ళలేదు, మేము సైలెంట్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు సడన్గా వచ్చి యోదయ అంటాడేంటి? ఏం యోదయలా జరిగిన చేదు అనుభవాలు మర్చిపోయాడేనా అని శిష్యులు అనుకుని, ప్రభా రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నో ప్రాబ్లం, డోంట్ వరీ, పగలనంత వరకు ఒక పని చేస్తాడు, లెట్స్ గో బ్యాక్, పికప్ యువర్ లగేజెస్, మీ బ్యాగ్స్ అని రెడీ చేసుకోండి అని చెప్పాడు. అనగా సహోదరులు చెప్పినప్పుడు వెళ్ళని వాడు స్వర్గం చెప్పినప్పుడు వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, సహోదరులు చెప్పింది కాదు ముఖ్యం, స్వకీయులు చెప్పింది కాదు ముఖ్యం, స్వర్గం చెప్పింది ముఖ్యం, అనగా పరలోకం చెప్పింది ముఖ్యం, అనగా ప్రభు చెప్పింది ముఖ్యం, అనగా తండ్రి చెప్పింది ముఖ్యం. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ నాట్ వాట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ చర్చ్ మెంబర్స్ ఆర్ ఆఫీస్ పీపుల్ ఆర్ ఎనీ అదర్ పీపుల్, బట్ వాట్ ద హెవెన్ హ్యాస్ సెట్ టు అస్. పరలోకం మనకేం చెప్పిందో, లార్డ్ ఏం చెప్పాడు, తండ్రి ఏం చెప్పాడు, దట్ ఈస్ ఇంపార్టెంట్. స్తోత్రం, హల్లెలూయా. 7వ అధ్యాయం 7వ వచనంలో, నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇది మనం కొద్దిగా ఆలోచించే మాట. యేసు సాక్ష్యములు మన టైటిల్, టెస్టిమోనీస్ ఆఫ్ జీసస్. యేసు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? సాక్ష్యం ఇవ్వడం అంటే కనిన వినిన వాటి గురించి, చూచిన వాటి గురించి, విన్న వాటి గురించి, లేకపోతే బైబిల్ యొక్క ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే అనుభవించిన వాటి గురించి సాక్ష్యం చెప్పడం. స్తోత్రం. మనకైతే విన్న వాటిని గురించి, చూసిన వాటి గురించి సాక్ష్యం చెప్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి అనుభవించిన వాటి గురించి కూడా సాక్ష్యం చెప్పచ్చు. అవునండి, అతను పొడవడం నేను చూశానండి, అతను పొడుస్తున్నప్పుడు ఆ పొడవబడుతున్న వ్యక్తి అరవడం నేను విన్నానండి. ఈ 2 మాత్రమే కాదు, ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది, ఆ రోమాలని నెక్కబడుచుకున్నాయి, నా ఫీలింగ్స్ నేను చెప్పాను. అనగా నేను వినింది చెప్పాను, నేను చూసింది చెప్పాను, నేను అనుభవించింది చెప్పాను. యేసుప్రభు చెప్తున్నాడు, నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఐఎమ్ స్పీకింగ్ అగెన్స్ట్ ద వరల్డ్. ప్రపంచానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను. ప్రపంచాన్ని సమర్థిస్తూ, లోకాన్ని సమర్థిస్తూ ఆయన మాట్లాడలేదు. లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు పొత్తు లేదు, వాడికి నాకు సంబంధం లేదు, లోకంతో నాకు సంబంధం లేదు, వెళ్దాం పదండి అని శిష్యులతో అన్నాడు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు యేసు యొక్క సాక్ష్యాలు. యేసు 4 సాక్ష్యాలు ఇచ్చినట్టుగా మనం లేఖనాల్లో చూడగలం. 4 విషయాల గురించినట్టు సాక్ష్యం. ఒకటి, నంబర్ 1, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, ఆయన లోకమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. లోకం మంచిదండి, లోకం అందమైనదండి, లోకం విశాలమైనదండి. ఇవి కాదు ఆయన ఇచ్చిన సాక్ష్యాలు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? లోకము యొక్క క్రియలు చెడ్డవి. ఈ సాక్ష్యం ఇచ్చారని లోకం ద్వేషిస్తుంది. వాస్తవం చెప్తే లోకం ద్వేషిస్తుంది. యథార్థవాది లోక విరోధి అంటారు. నువ్వు యథార్థంగా మాట్లాడితే నీకు సమస్యే.
ఆయన సత్యం మాట్లాడాడని వాళ్ళకి విరోధంగా సాక్ష్యం పలికాడని ఆయన అబద్ధ సాక్షిలాగా వాళ్ళు మారి సమర్థించినట్టుగా మాట్లాడితే సిలువ వేసిండేవాళ్ళు కాదు. వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆయన ద్వేషిస్తున్నారు. ఈ రోజులో కూడా లోకం మనల్ని ద్వేషిస్తుంది. కానీ లోకం గణపరిచేవాళ్ళు, లోకం పొగిడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ లోక సంబంధులు. అతను పాపులర్ అండి, పెద్ద టీవీ స్పీకర్ అండి, పెద్ద సంఘ కాపరండి. లోకం పొగిడే వాళ్ళ ద్వారా ఏం ప్రయోజనం? ఈ లోకం నీది కాదన్నప్పుడు పరలోకం నీదైనప్పుడు, పరలోకంలో నిన్ను అభినందించేవాళ్ళు, స్వాగతం చెప్పేవాళ్ళు నీకు అక్కడ ఉన్నప్పుడు ఈ లోకపు పొగడతలు దేనికి నీకు? వాళ్ళు వీళ్ళు పొగడాల్సిన అవసరం లేదు. ప్రసంగం బాగుందని వాళ్ళు వీళ్ళు అనాల్సిన అవసరం లేదు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు కొనియాడతారు ఎందుకో తెలుసా? నీకు శ్రమ తప్పించడానికి, శ్రమ రప్పించడానికి. స్తోత్రం. కానీ దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నావు అనుకో, నీకు స్వాగతం లభించినట్లే. వెల్ డన్ మై బిలవడ్ సర్వెంట్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు, సంస్థ వాళ్ళు, సంఘ విశ్వాసులు, కమిటీ మెంబర్లు వీళ్ళందరూ మంచోడండి, మంచి పాస్టర్ అండి, మంచి వ్యక్తి అండి, మంచి సిస్టర్ అండి, మంచి బ్రదర్ అండి అని పొగడాల్సిన అవసరం లేదు. మనుషులు మెప్పు కోరాల్సిన అవసరం లేదు. మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. నువ్వు ఎలా ఉన్నావు? మనుషులు మెచ్చుకునేవాళ్ళలాగా ఉన్నావా? ప్రభు మెచ్చుకునేవాళ్ళలాగా ఉన్నావా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, యేసు ఇచ్చిన సాక్ష్యం, లోకాన్ని గురించిన సాక్ష్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఓకే, లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు. లోకానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అందరూ లోకాన్ని గురించి సాక్ష్యం ఇస్తే ఆయన లోకము యొక్క క్రియలు చెడ్డవి. లోకంలో మనుషులందరూ దుర్మార్గులేండి అని అనలేదు. లోకములో జరుగుతున్న క్రియలు, హేయ కృత్యాలు, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయములో యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాలు, లోకములో జరుగుతున్న హేయ కృత్యాలు, అసహ్యమైన కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో పాపాలు ఉన్నాయి. స్తోత్రం. లోకం యొక్క క్రియలు చెడ్డవి. మనుషుని యొక్క ఆదికాండం 6వ అధ్యాయం, మనుషుని యొక్క ఊహ లేకపోతే ఆలోచన, వాడి తలంపు అంతా కేవలం చెడ్డది. తలంపులు చెడ్డవి, క్రియలు చెడ్డవి. తలంపులు క్రియలు మాత్రమే కాదు, మాటలు కూడా చెడ్డవే కాదా? అన్నీ చెడువే, మొత్తం చెడిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఇస్ రాటన్. కుళ్ళిపోయినటువంటి అనుభవం, కంపు మధ్యలో ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్షయమైన వాటి మధ్యలో ఉన్నాం. ఈ క్షయతలో నుంచి మనం అక్షయతలోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఈ మర్త్యతలో నుంచి అమర్త్యతలోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన లోకమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండోది, ఆయన ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. ఆయన వేరు వేరు వ్యక్తుల గురించి సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా ప్రాముఖ్యంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పబడిన విషయాల గురించి మనం ఆలోచిస్తాం. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ అధ్యాయము 11వ వచనం. ఐ స్పీక్ ఎటర్నల్ ట్రూత్స్ అబౌట్ థింగ్స్ ఐ నో, థింగ్స్ ఐ హావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, అండ్ స్టిల్ యూ డోంట్ యాక్సెప్ట్ వాట్ ఐ రివీల్. ఇది నిజం, ఇది నిజం. మేము మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాము, మేము మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాం, చూసిన వాటికి సాక్ష్యం చెప్తున్నాం, చూసిన వాటికి సాక్ష్యం చెప్తున్నాం. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించారు. మీరు అనగా మీ పరిసయ్యులు, మీరు అనగా మీ యూదులు లేదా ఇశ్రాయేలులు, మీరు అంగీకరించరు. చూడండి ఎంత విచారకరమైన విషయం. రెండోది, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అని రాయబడింది. దేని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు? 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చూస్తే చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదు కనుక. ఆత్మ మూలంగా జన్మించడం గురించినటువంటి అనుభవం. ఆత్మ మూలంగా he was a witness, he was testifying about the experience of being born again. పరిశుద్ధాత్మ మూలంగా జన్మించడం, నీటి మూలంగా జన్మించడం, వాక్యపు జలము ద్వారా, వాక్యోదకము ద్వారా జన్మించడాన్ని గురించినటువంటి అనుభవం నేను చూశాను. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ద స్పిరిట్.
మేము అంటున్నప్పుడు అందులో ఆయన కూడా ఉన్నాడు. ఆయన్ని కలుపుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ అని కాదు, నా శిష్యులందరూ అని కాదు, మేము అంటగా నేను ప్లస్ వీరు ఈజ్ ఈక్వల్ టు మేము వీఆర్ టెస్టిఫైయింగ్. చూచిన దాని గురించి, చూడని గురించి కాదు, చూడబోయేదాని గురించి కాదు, చూసిన దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఏం చూశారండి మీరు? నికోదేముతో లేకపోతే నికోదేముతో మాట్లాడే మాటలవి. నికోదేం పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు, తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాడు అది ఇది అంటున్నావు. నేను దాని గురించి మాట్లాడడం లేదు, నేను ఆత్మ మూలంగా జన్మించడం గురించి మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ రియల్ ఎక్స్పీరియన్స్. దీన్ని నేను చూశాను. అనేక మంది సువార్త ద్వారా కొత్తగా జన్మించడం లేదా ఇప్పటికి జరగడం లేదా? అవును, వాక్యం విని దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నా జీవితాన్ని ఎత్తి చూపించాడండి, నేను మారు మనసు పొందానండి, ప్రభు బిడ్డని అయిపోయానండి, బాప్తిజం తీసుకున్నానండి, ఆయన వెంబడిస్తున్నానండి అని చెప్పే సాక్ష్యాలు లేవా? స్తోత్రం. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక అనుభవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకటి ఆయన లోకాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు, రెండోది ఆయన అనుభవం గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏదో అనుభవం కాదు, ఆత్మానుభవం. నేను ఆరంభంలో చెప్పాను, పరిశుద్ధాత్మ అనుభవం. వి నీడ్ దట్ ఎక్స్పీరియన్స్, హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్, హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్, హోలీ స్పిరిట్ లీడింగ్ ఎక్స్పీరియన్స్. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు కూడా దేవుని కుమారులని కాదు, వారు దేవుని కుమారులు, వారు కూడా కాదు, వారు దేవుని కుమారులు కుమార్తెలు. ఆత్మ నడిపింపు లేదా నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తెవి కాదు. స్తోత్రం. ఈ ఆత్మ, అందుకనే పాత రోజుల భక్తులు ఆత్మా నడుపు సత్యములోనికి అని పాడారు. సర్వసత్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, నడిపించును గాక. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన లోకం గురించి మాట్లాడాడు, లోకం గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసే సాక్షి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఒక ఆయన అని యోహాను గురించి రాయబడింది. ఆయన సాక్షి అయి ఉన్నాడే కానీ ఆయన వెలుగై ఉండలేదు. ఇప్పుడు యేసు ప్రభువు గురించి 7వ అధ్యాయం 7వ వచనంలో లోకము మిమ్మల్ని ద్వేషించదు, నన్నే ద్వేషిస్తుంది. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటి అంటే దాని క్రియలు చెడ్డమని. నా సాక్ష్యము నాకు సమస్యలు తెచ్చింది, నేను పంచుకున్న సాక్ష్యం నాకు సమస్యలు. అలా సాక్ష్యం చెప్పకపోతే సాఫీగా సాగేది జీవితం, సాఫీగా సాగేది సేవ. ఆయన సందేశము ఆయన సాక్ష్యము సమస్యలు తెచ్చిపెట్టింది అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవది ఒక అనుభవం గురించి ఆయన మాట్లాడాడు. మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనును, నా సాక్ష్యము సత్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ రెస్పాండెడ్ అనగా యేసు ప్రభు స్పందించాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు. జస్ట్ బికాస్ ఐఎమ్ ద వన్ మేకింగ్ దీస్ క్లైమ్స్ డజంట్ మీన్ దే ఆర్ ఇన్వాలిడ్, ఫర్ ఐ అబ్సల్యూట్లీ నో హూ ఐ యామ్, వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్, వేర్ ఐఎమ్ గోయింగ్, బట్ యూ ఫరిసీస్ హ్యావ్ నో ఐడియా అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్తోత్రం, స్తోత్రం. యేసు సమాధానం చెబుతూ, నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలుసు, కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో మీకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సాక్ష్యం సత్యమే. 13వ వచనంలో వాళ్ళు అన్నారు, సార్ ఆపండి, మీ గురించి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, యు ఆర్ జస్ట్ బోస్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు డబ్బాలు కొట్టుకుంటున్నావు. దిస్ ఈస్ రాంగ్. ఎందుకండి? ఎందుకు రాంగ్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో, నా యొక్క ఉనికి ఏంటో, లేకపోతే నా యొక్క అస్తిత్వం ఏంటో, నా యొక్క ఆరంభం ఏంటో, నా యొక్క అంతం ఏంటో, నా గురించి నాకు ఒక ప్రత్యక్షత ఉంది, నా గురించి నేను ఎరిగి ఉన్నాను. మీ పరిచయాలకు అటువంటి పరిజ్ఞానం లేదు. మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ మనం చూస్తున్నాం. 13వ వచనంలో ఆయన చెప్పినట్టు మాటకి ఆన్సర్గా ఇక్కడ చెప్తున్నాడు, నేను నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నప్పటికీ అది సత్యం. ఆయన తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఒకటి లోకాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, రెండవది ఒక అనుభవం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మూడవది తనను గురించి తాను సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు,
అందుకు పిలాతు యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని చదువుతున్నాను. Then Pilate responded, "Oh, so then you are a king? You are right." Jesus said, "I was born a king and have come into this world to prove that what truth really is." ఇక్కడ రాయబడిన మాట, I have come into this world, ఈ ప్రపంచానికి నేను ఈ లోకానికి వచ్చాను, టు ప్రూవ్, ఏం ప్రూవ్ చేయాలనుకుంటాడు, వాట్ ట్రూత్ రియల్లీ ఈజ్, సత్యం అంటే ఏంటో నిజంగా ఏమైంది అని నిరూపించడానికి నేను వచ్చాను, సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అది మన తెలుగు బైబిల్లో ఉన్నది. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, ఆయన పుట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్ని గురించినటువంటి సాక్ష్యం, సమాచారాన్ని గురించిన సాక్ష్యం కాదు. సత్యం అంటే సమాచారం కాదు, ఇన్ఫర్మేషన్ సత్యం అని భావిస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అంటే కొద్ది కలెక్టెడ్ థింగ్స్, ఫ్యూ కలెక్షన్ అయినటువంటి విషయాలు అవి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం లేదు సమాజ మందిరాల్లో, దేవాలయంలో. అందుకని సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. యేసు ప్రభు ఇస్తున్న 4వ సాక్ష్యం. ఒకటి, ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఆయన లోకాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండవది, ఆయన అనుభవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మూడవది, ఆయన తనను గురించి తాను సాక్ష్యం ఇచ్చాడు. నాలుగవది, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము సత్యాన్ని గురించినటువంటి సాక్ష్యం, అనగా సమాజాన్ని గురించిన సాక్ష్యం, స్వర్గపు అనుభవాన్ని గురించిన సాక్ష్యం, స్వయం సాక్ష్యం. ఇటువంటి 4 సాక్ష్యాలు ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సాక్షిగా ఉండాలి, యేసు సాక్షిగా ఉన్నాడు, నువ్వు నేను సాక్షులుగా ఉండాలి, ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండాలి. వి షుడ్ బి ద విట్నెస్. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనం సాక్షులం అవుతాం. సాధారణమైన వాళ్ళని సాక్షులుగా మార్చేది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముని యొక్క ఆగమనము రాక మన జీవితాన్ని మారుస్తుంది, సాధారణత్వాన్ని నుంచి, సాధారణమైన జీవితంలోంచి సాక్షి జీవితంలోకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాను. కాబట్టి యేసు యొక్క సాక్ష్యాలు ఏమైనాయి? యేసు ఎవరో గురించి చెప్పాడని కాదు, అదే సమయంలో ఆయన మనుషుల గురించి సాక్ష్యాలు ఇచ్చాడు. కానీ ఆయన లోకాన్ని గురించి, ఒక అనుభవం గురించి, స్వర్గానుభవం గురించి, అంతేకాకుండా ఆయన తనను గురించి తాను, అంతేకాకుండా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలా సాక్ష్యం ఇస్తూ సాక్షులుగా కొనసాగడానికి యేసే సాక్షిగా ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. కనుక మనం సాక్షులుగా ఉండాల్సిన అవసరం ఉందనే సంగతిని గుర్తు చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.